ఓ ఎమ్మెల్యేకి వరుస షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్లమెంటరీ సెక్రటరీ పదవి కోల్పోతే ఈసారి కుమార్తెని సర్పంచ్గా కూడా గెలిపించుకోలేకపోయారు. ఒకప్పుడు తాను సర్పంచ్గా గెలిచిన స్థానంలో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. కేబినెట్లో చోటుపై ఆశతో ఉన్న ఆ ఎమ్మెల్యేకు ఈ ఓటమి శరాఘాతమే అంటున్నారు. కోవా లక్ష్మి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. ఒకప్పుడు సర్పంచ్గా ఉన్న ఆమెకు అదృష్టం తలుపు తట్టింది. టీఆర్ఎస్ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ అనుభవం, వ్యక్తిగత ఇమేజ్ లేకపోయినా తెలంగాణ సెంటిమెంట్ అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసింది. ఆ తర్వాత సామాజిక సమీకరణాలు కలిసొచ్చాయి. మహిళా కోటాలో మంత్రి పదవి కోసం గట్టిగానే పోటీ పడ్డారు. చివరకు పార్లమెంటరీ కార్యదర్శిగా పదవి దక్కించుకున్నారు. కానీ ఆ పదవి 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. హైకోర్టు తీర్పుతో పదవి పోయింది. కేవలం సమీకరణాలను నమ్ముకొని ముందుకెళ్లడంతో నియోజకవర్గంలో పట్టు కోల్పోయారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమే అన్నట్లు సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించలేకపోయారామె. ఆదిలాబాద్ జిల్లాలో 6 గ్రామ పంచాయతీలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ చాలా కీలకం. గతంలో ఇక్కడ కోవా లక్ష్మి సర్పంచ్ గా గెలిచారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తన కూతురు కోవా అరుణను బరిలోకి నిలిపారు ఎమ్మెల్యే. అధికార పార్టీ నేతనన్న మితిమీరిన ఆత్మవిశ్వాసమో లేక గతంలో తాను గెలిచిన స్థానమే కదా అన్న నమ్మకమో గాని కోవా లక్ష్మికి గట్టి దెబ్బ తగిలింది. ఆమె కుమార్తె కోవా అరుణపై టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ ఓటమి కంటే స్వయాన తన కూతురే ఓడిపోవడాన్ని కోవా లక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ ఓటమి ఆమెకి కాదు, టీఆర్ఎస్ పార్టీ కూడా షాక్ ఇచ్చినట్లయింది. ఇక్కడ గెలిచిన టీడీపీ అభ్యర్థి ఎవరో కాదు, కోవా లక్ష్మి సోదరి మర్సకోల సరస్వతి కావడం మరో విశేషం. కోవా లక్ష్మికి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందట. ఇప్పటికే ఆమె మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కాస్త లేట్ అయినా ఆ పదవి తనను వరిస్తుందని కలలు కంటున్నారు. సర్పంచ్ సీటు చేజారడంతో ఆమె ఆశలు గల్లంతయ్యాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటమిపై తమ నాయకుడికి ఏం చెప్పాలో తెలియక ఎమ్మెల్యే డీలా పడ్డారంటున్నారు. తనను సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి కనీసం సర్పంచ్ స్థానాన్ని గెలిపించి ఇవ్వలేకపోయాననే ఆవేదనతో ఆమె ఉన్నారట. ఆసిఫాబాద్ పంచాయతీలో ఓటమిపై అధినేత కూడా గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. ఈ దెబ్బతో ఇక కేబినెట్ రేస్ లో కోవా లక్ష్మి వెనకబడినట్లేనని చర్చించేసుకుంటున్నారు గులాబీ నేతలు. కోవా లక్ష్మి కూతురు ఓడించేందుకు ప్రతిపక్షాలని ఏకమయ్యాయి అన్న చర్చ జరుగుతోంది. టీడీపీతో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సరస్వతికే మద్దతునిచ్చాయని సమాచారం. వాస్తవానికి ఎమ్మెల్యే తన కూతుర్నే బరిలోకి దించడంపై సొంత పార్టీ నేతల్లోనే మొదట్లో వ్యతిరేకత ఎదురైందట. అసంతృప్తితో ఉన్న నేతలంతా ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ పాలన చూసి ఓటేస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో కోవా లక్ష్మి సరిగ్గా ప్రచారం చేయకపోవడం కొంప ముంచిందనుకుంటున్నారు. కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలన్నట్టు టీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు.